అది కూడా పిచ్చిదానిలా ఆలోచించాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును, నేను మనిషినే కాదు, ఒక రాక్షసుని. నాకు బతికే రైటే లేదని అనుకుంటూ ఉంటుంది. షటప్ అని పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావు. ఇదంతా పార్ట్ ఆఫ్ ది లైఫ్. బీ ప్రాక్టికల్. కొన్ని కోట్లు పెట్టి మీ నాన్నగారికి ప్రాజెక్ట్ కట్టిస్తున్నాడు. అలాంటిది కన్స్ట్రక్షన్ ఆగిపోవాల్సిన పరిస్థితే వస్తే, దివాలా తీసే పరిస్థితే వస్తే ఏం చేయడానికైనా సరే మనం వెనకడుగు వేయకూడదు. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పే కాదు అని అంటాడు రవి. రవి చెప్పిన మాటలకి కొంచెం కన్విన్స్ అవుతుంది రాణి. సరే రాణి, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, ఆ పని చూసుకుని నేను కూడా ఇంటికి వస్తానని చెప్పి రవి బయటికి వెళ్ళిపోతాడు. రాణి ఆ కన్స్ట్రక్షన్ సైట్లోనే కొంచెం సేపు ఉండి పని మొత్తం అయిన తర్వాత కార్ తీసి ఇంటికి వెళ్తుంది. కారులో వెళ్తూ ఉండగా తను ఆలోచిస్తూ ఉంటుంది. కానీ నేను చేసింది ముమ్మాటికి తప్పే, అలా చేసి ఉండకూడదని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తన కార్ని రోడ్ సైడ్ ఒక పక్కకి ఆపి కిందకి